మీడియా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ మారుతి సార్, నా కాంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. కానీ ఐ వాంట్ కాంగ్రాచులేట్ హిమ్ ఆల్సో. ఆయన నెక్స్ట్ సినిమాతో ప్రభాస్ అన్నతో ఆయన పక్కా బ్లాక్ బస్టర్ కొడతారు అని కోరుకుంటున్నాను నేను. త్రినాథ్ రావు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనే తీశారు, ఆయనే చేశారు నాకు ఇంటర్వ్యూ. అది చేసిన తర్వాత అసలు నా ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూ కానీ ఈ ప్రమోషన్స్ కానీ ఈ సినిమా నాకు కొత్త, ఇదంతా కొత్త, నేను కొత్త ఉండి కాబట్టి. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎనర్జీ నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఇదంతా నాకు కొత్త కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. సో ఐ వాంట్ థ్యాంక్ ఫస్ట్ మై డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ నేను కలిసినప్పుడు హనుమాన్ సార్ ఫస్ట్ సార్ని నేను కలిసినప్పుడు సార్ నాకు స్టోరీ చెప్పలేదు ఒక యాక్టర్గా. సార్ నాకు ఒకటే అంటే సార్తో మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. అంటే ఎంత కసితో నేనైతే వచ్చానో అంత కసితో ఆయన ఉన్నారు, నాకంటే ఎక్కువ కసిలో ఉన్నారు ఆయన. సో నేను ఎంతైతే కష్టపడ్డాను నాకంటే 10 times ఎక్కువ కష్టపడ్డారు ఆయన. ఇఫ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్ ఆన్ ద స్క్రీన్, అంత బాగా చేయగలిగానంటే అంత ఆయన వల్లే. ఎందుకంటే ప్రతి క్షణం నాకు సినిమా గురించి మా సీన్స్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. కాబట్టి ఆ క్లారిటీ ఉండడం వల్ల ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను ఇంత బాగా చేయగలిగానా అంటే అంత ఆ నమ్మకం నాకే రాలేదు ఫస్ట్ చూసినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఛాన్స్. అండ్ ఇప్పటి వరకు నా ప్రొడ్యూసర్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. గోవింద్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా సార్ మీ గురించి. మీకు కూడా ఫస్ట్ టైమే చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆడిషన్స్ తర్వాత చాలామంది నన్ను అడిగారు, ఇన్వెస్ట్ చేస్తారా, ప్రొడ్యూసర్ ఉన్నారా అంటే. నేను ఐఐటి ప్రిపరేషన్ చేసిన తర్వాత నేను యాక్టర్ అవుతానంటే నా ఫ్యామిలీ నన్ను వదిలేసింది. సో ఇంత మంచి ఛాన్స్ ఎవరైనా చాలామంది వాళ్ళ కొడుకుని చేయాలనుకుంటారు. కానీ నేను మీ కొడుకునే కాదు సార్, మురళీధర్ సార్, మీ కొడుకుని కాదు. కానీ ఒక తండ్రిలాగా ఇంత మంచి సినిమా, ఇంత మంచి బడ్జెట్తో, ఇంత మంచి టెక్నీషియన్స్తో నాకు ఇచ్చారు.